హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. 9 రోజుల విరామం తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఈరోజు రీస్టార్ట్ కాబోతుంది. ఈరోజు మ్యాచ్ నెంబర్ 58 చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాత్రి 7:30కు జరగబోతుంది. గమ్మత్ ఏంటంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. ఈ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ మధ్య జరిగింది. మళ్ళీ అదే రెండు టీమ్స్ ఈ రిజంప్షన్లో అంటే మళ్ళీ పునఃప్రారంభంలో కూడా ఆ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో అందరి దృష్టి కూడా విరాట్ కోహ్లీ మీద ఉంది. ఇంకా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అతని ఫ్యాన్స్ అందరూ కూడా. సో వాళ్ళు తన కంచుకోట, తన హోమ్ లాంటి చిన్నస్వామి స్టేడియంలోనే అతను మళ్ళీ కనబడబోతున్నాడు. సో చాలా ఎమోషనల్గా అతనికి వెల్కమ్ చెప్తారు ఫ్యాన్స్. సో మ్యాచ్ త్రూఅవుట్ ద మ్యాచ్ కళ్ళన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉంటాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి విరాట్ కోహ్లీస్ మ్యాచ్ ఆల్ ద వే. మ్యాచ్కి వర్షం గండం అయితే ఉంది, అక్కడ వర్షాలు పడుతున్నాయి. మీరు నిన్న చూసే ఉంటారు, టిమ్ డేవిడ్ మొన్న నైట్ వర్షం పడితే కొంచెం ఆ నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో స్విమ్మింగ్ చేయడం అది చాలా వైరల్ అయింది. సో వర్షం ప్రమాదం అయితే ఉంది. కానీ మనకు తెలుసు కదా, బెంగళూరు గ్రౌండ్లో ఒక చాలా అత్యంత అధునాతనమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, సబేర్ అనే వ్యాక్యూమ్ సిస్టమ్. సో వర్షం ఆగిపోతే, చిన్న వర్షం అయితే ఆగిపోయింది అనుకోండి, వర్షం ఆగిపోతే ఇమీడియట్గా అది చాలా తక్కువ టైంలో గ్రౌండ్ డ్రై అయిపోతుంది. దానివల్ల మీకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద వర్షం వస్తే ఏం చేయలేరు. పెద్ద వర్షం కంటిన్యూస్లీ ఇట్ గోస్ ఆన్ రైనింగ్ కంటిన్యూస్లీ, అప్పుడు మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. బట్ అదర్వైజ్ స్టార్ట్ ఉండే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ థండర్ స్టార్మ్ ఫోర్కాస్ట్ ఉంది. యాక్చువల్లీ నిన్న కూడా నిన్న ఈవినింగ్ వర్షం పడలేదండి. సో ఆ ఫోర్కాస్ట్ నిజంగా కాకూడదని కోరుకుందాం, ఎందుకంటే రిజంప్షన్ సక్రమంగా జరగాలని మనం కోరుకుందాం. ఆర్సీబీ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. నిన్న కూడా నాకు వీడియో చేశాను. వాళ్ళు 16 పాయింట్లు ఉన్నాయి, ఇంకా 3 మ్యాచ్లు మిగిలినాయి. 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోద్ది వాళ్ళకి. ఒక మ్యాచ్తో దే కెన్ క్వాలిఫై. బట్ వాళ్ళ దృష్టి అంతా కూడా Q1 మీద ఉంటుంది కదా, టాప్ 2 ఫినిష్ మీద ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేస్తారు. లక్కీలీ వాళ్ళకి టీమ్ చాలా వరకు మళ్ళీ అందరిని సేమ్ టీమ్ని అసెంబ్లీ చేసుకునే పరిస్థితి ఉంది. ఒకటేంటంటే దేవదత్ పడిక్కల్ అతనైతే రూల్డ్ అవుట్. అతని ప్లేస్లో మయాంక్ అగర్వాల్ని తీసుకొచ్చారు. మయాంక్ అగర్వాల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నారు. చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో మయాంక్ అగర్వాల్ లోకల్ మ్యాన్, ఆ గ్రౌండ్ గురించి బాగా తెలుసు. సో అతను ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 3లో ఇన్ ప్లేస్ ఆఫ్ దేవదత్ పడిక్కల్. అలాగే జర్ష్ హ్యాజల్వుడ్ అయితే రాలేదు. అతను ఎప్పుడు వస్తాడని కూడా ఇంకా క్లారిటీ లేదు. వస్తాడంటున్నారు కానీ ప్లే ఆఫ్స్కి రావచ్చు అతను బహుశా. ఇంకా ఇంజరీ నుంచి పూర్తిగా కోరుకున్నట్లేదు. సో ఎన్గిడి కంటిన్యూ అవుతాడు. సో లాస్ట్ మ్యాచ్లో కూడా ఎన్గిడి మాత్రం ఆడాడు కదా వీళ్ళకి. సో ఆల్మోస్ట్ సేమ్ టీమ్. రొమారే షెపర్డ్ ఈజ్ బ్యాక్, టిమ్ డేవిడ్ ఈజ్ బ్యాక్, ఫిల్ సాల్ట్ ఈజ్ బ్యాక్. ఫిల్ సాల్ట్ లాస్ట్ టైం ఇంజర్డ్లో ఇట్లా ఉన్నాడు. సో టీమ్ ఆల్మోస్ట్ సేమ్ టీమ్ బారింగ్ పడిక్కల్ అసెంబ్లీ చేయగలిగి. ఎన్గిడి బౌల్డ్ వెల్ ఇన్ ది 1 మ్యాచ్ దట్ హీ ప్లేడ్. మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర. సో ఇలాంటి ఒక ఫ్లాట్ పిచ్ మీద కూడా, ఫ్లాట్ పిచ్ కూడా లేదు అక్కడ యాక్చువల్గా. ఇప్పుడు ఈ సీజన్లో మనం చూసింది ఏంటంటే చిన్నస్వామి పిచ్ హ్యాస్ బిన్ అసిస్టింగ్ ద బౌలర్స్. సో స్లో పిచ్గానే ఉంది. సో దాని మీద ఎన్గిడి ఖచ్చితంగా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి ఆర్సీబీ. అండ్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు, ఇప్పుడు టెస్ట్ల నుంచి కూడా రిటైర్ అయ్యాడు. సో తమ ఫ్యాన్స్కి వాళ్ళు చాలా డల్గా డౌన్గా ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి ఇన్నింగ్స్తో మళ్ళీ వాళ్ళ స్పిరిట్స్ని రైజ్ చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి. కేకేఆర్ దే విల్ బి మిస్సింగ్ మొయిన్ అలీ అండ్ రోమన్ పవల్. బట్ ఇక్కడ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదు కాబట్టి మొయిన్ అలీ బదులు ఒక పేసర్ని ఆడిస్తారు ఈసారి. ఆండ్రిక్ నోకియాని ఆడించే అవకాశం, స్పెన్సర్ జాన్సన్ ఇద్దరిలో ఒక ఆడించే అవకాశం ఉంది. అండ్ రోమన్ పవల్ ప్లేస్లో దే మైట్ హ్యావ్ టు ప్లే రమణ్ దీప్ సింగ్. సో రమణ్ దీప్ సింగ్ ఆడిస్తారు. టీమ్ లాస్ట్ టైం వాళ్ళు వెంకటేష్ అయ్యర్ని పక్కన పెట్టి మనీష్ పాండేని ఆడించారు. మనీష్ పాండే ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాడు నిన్న, ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్. మరి మనీష్ పాండే కూడా లోకల్ మ్యాన్ లైక్ మయాంక్ అగర్వాల్. సో ఆ గ్రౌండ్తో అతనుకున్న ఫెమిలియారిటీ వల్ల అతను ఆడిస్తారా, లేకపోతే వెంకటేష్ అయ్యర్ని తీసుకొస్తారా, లేకపోతే రఘువంశీని పక్కన పెట్టి మళ్ళీ వెంకటేష్ అయ్యర్ని తీసుకొస్తారా? ఎందుకంటే గ్యాప్ తర్వాత మళ్ళీ వెంకటేష్ అయ్యర్ ఫామ్ అందుకునే అవకాశం ఉంది. సచ్ ఏ టాలెంటెడ్ ప్లేయర్, 23 కోట్లు పెట్టి అతను తీసుకున్నారు. సో వెంకటేష్ గారు మళ్ళీ ఫామ్ అందుకుంటాడంటే రఘువంశీని పక్కన పెట్టి మనీష్ పాండేని కంటిన్యూ చేస్తారు. ఏదో మొత్తం మీద 1-2 మార్పులు వాళ్ళ టీంలో ఉండే అవకాశం కనిపిస్తుంది మనకి. Their position is not great
లీగ్లో, ఎందుకంటే వాళ్ళకి ఐ థింక్ దే హ్యావ్ 11 పాయింట్స్. వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా 12 మ్యాచ్లు ఆడేశారు ఆల్రెడీ వాళ్ళు, ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలిన. 2 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమయ్యే అవకాశం లేదు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. నెట్ రన్ రేట్ మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. బాగానే ఉంది నెట్ రన్ రేట్, బట్ స్టిల్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ నెట్ రన్ రేట్ టు ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్. సో అది పరిస్థితి మ్యాచ్ విషయంలో. పిచ్ మనం అనుకున్నట్టుగా బౌలర్స్కి హెల్ప్ చేయొచ్చు. 2 టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక మనం చూస్తే యాక్చువల్గా హెడ్ టు హెడ్ కూడా కేకేఆర్ ఫేవర్లో ఉంది. బట్ ఇక్కడ ఈ గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళు 12 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ వాళ్ళు దాంట్లో 8 గెలిచారు. లాస్ట్ టైం ఆర్సీబీ వన్ అగెయిన్స్ట్ కేకేఆర్ ఎట్ చిన్నస్వామి ఎప్పుడంటే అది 2015లో, అంటే 10 ఏళ్ల క్రితం గెలిచారు. 10 ఏళ్ళ చాలాసార్లు ఇక్కడ ఆడినట్లేదు, కొన్ని మధ్యలో కొన్నిసార్లు కోవిడ్ టైంలో ఇక్కడ మ్యాచ్లు జరగలేదు. బట్ స్టిల్ 2015 తర్వాత కేకేఆర్ని చిన్నస్వామిలో ఆర్సీబీ ఓడించలేదు. వాళ్ళకి ఆల్రెడీ హోమ్ గండం కనిపిస్తుంది. బయట ఆడిన 6 మ్యాచ్లు గెలిచారు. హోమ్లో మాత్రం 3 మ్యాచ్లు ఓడిపోయారు, 2 గెలిచారు. మరి ఆఫ్ లైట్ హోమ్లో కూడా గెలుస్తున్నారు. మరి హోమ్ గండం, వానగండం ఈ 2 తప్పించుకుంటారా లేదా అని చూడాలి. ఈ టీంకి అగేన్స్ట్గా వాళ్ళ రికార్డు బాగాలేదు చిన్నస్వామి. బట్ ఇవన్నీ కూడా మనం మ్యాచ్కి ముందు మాట్లాడుకోవడానికి, ముచ్చడించుకోవడానికి బాగుంటాయి. కానీ యాక్చువల్గా మ్యాచ్ రోజు ఏ టీం బాగా ఆడితే టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది యాజ్ యూజువల్. వర్షాలు పడుతున్నాయి కాబట్టి డ్యూ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ చేజింగ్ ఈజ్ అడ్వాంటేజెస్. పర్టికులర్లీ వర్షం వచ్చే కండిషన్లో, వర్షం వస్తున్నప్పుడు మీకు సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి వాళ్ళ షార్ట్ ఎండ్ మ్యాచ్లో మీకు టార్గెట్ రీసెట్ చేసినప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా సరే వితౌట్ ఎనీ డౌట్ వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. అండ్ మ్యాచ్అప్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఆఫ్ లైట్ స్పిన్ చాలా బాగా ఆడుతున్నారు. కానీ అతను అగేన్స్ట్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి అతను స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు. ఈ సీజన్లో బాగానే పర్ఫామ్ చేశారు, కానీ ఓవరాల్గా అతను స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు. నరైన్ అతను 3 సార్లు అవుట్ చేశారు. ఇన్ 17 మీటింగ్స్ 3 సార్లు నరైన్కి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సో ఆ బ్యాటిల్ చాలా ఇంట్రెస్ట్. నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఒకసారి అవుట్ అయ్యాడు. అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి కూడా అతను స్ట్రైక్ రేట్ చాలా లోగా ఉంది, అంటే జస్ట్ అబౌవ్ 100 ఉంది. సో విరాట్ కోహ్లీ వర్సెస్ దోస్ 2 మిస్టరీ స్పిన్నర్స్, అది చాలా కీన్ బ్యాటిల్ ఉండబోతుంది. అలాగే రహానే పవర్ ప్లేలో చాలా మంచి బ్యాటింగ్ చేస్తారు. పవర్ ప్లే తర్వాత అతను స్లో అవుతున్నారు స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. బట్ భువనేశ్వర్ కుమార్కి రహానేకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. భువనేశ్వర్ కుమార్ గాట్ హిమ్ 7 times. సో T20 7 times అవుట్ చేసిన రికార్డు భూవీకి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్అప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రజత్ పటిదార్కి గాయమైంది మనకు తెలుసు, కానీ అతను లాస్ట్ 2 days నుంచి నెట్ సెషన్స్లో బ్యాటింగ్ చేశాడు. కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఫింగర్ ఇంజరీ అతనికి. రైట్ హ్యాండ్ ఫింగర్కి, అతని టాప్ హ్యాండ్ ఫింగర్కి ఇంజరీ ఉంది. అతని రైట్ హ్యాండర్ కదా. సో అతనికి ఏంటంటే స్టిల్ ఐ థింక్ హీ విల్ బీ ప్లేయింగ్ దిస్ మ్యాచ్. ఇంజరీ కోలుకున్నట్టుగానే ఉన్నాడు, ఎందుకంటే ప్రాక్టీస్లో అతను ఎలాంటి డిస్కంఫర్ట్ చూపించలేదు. కాబట్టి ఐ థింక్ హీ విల్ ప్లే దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్లో డెఫినెట్గా ఆర్సీబీ స్టార్ట్స్ యాజ్ ఫేవరెట్, ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్లో ఆడిన తీరు. అండ్ పర్టికులర్లీ కేకేఆర్ చాలా వాళ్ళ ఫాల్టీ బ్యాటింగ్ లైనప్, చాలా బ్యాటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గోల్డెన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్, బట్ మనం అనుకున్నట్టుగా టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.